కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్ద కొడప్గల్ మండలం జగన్నాథ్ పల్లి వద్ద ఉన్న హైవేపై ఆగి ఉన్న కంటైనర్ను ఒక బైక్ చాలా వేగంగా వచ్చి ఢీకొంది. దానిపై ముగ్గురు యువకులు ఉన్నారు. ఆ బైక్ పై ఉన్న ముగ్గురు యువకులు కూడా స్పాట్లోనే మృతి చెందినట్లుగా కూడా తెలుస్తోంది. మృతులను జుక్కల్ మండలం మహమ్మదాబాద్కు చెందిన పోనుగంటి వెంకటేష్, మంగళి గణేష్గా గుర్తించారు. అయితే ఒకతని పరిస్థితి స్టార్టింగ్లో అయితే విషమంగా ఉంది. ఎప్పుడైతే అక్కడ చాలా స్పీడ్గా అతివేగంతో అందులో ట్రిపుల్ రైడింగ్తో వెళ్ళి ఢీకొందో ఆ కంటైనర్ని, అప్పుడు ముగ్గురు కూడా స్పాట్ డెడ్. బట్ అట్ ద సేమ్ టైం లాస్ట్ అతను కొనవూపిరితో కొట్లాడుతుంటే అతన్ని మాత్రం స్థానికులు అయితే హుటాహుటిన ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అక్కడ దగ్గరలో ఉన్నటువంటి పిట్లాం గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే అక్కడ అతని పరిస్థితి మరింత విషమించడంతో అతను కూడా మృతి చెందినట్లుగా అయితే తెలుస్తోంది. సో చికిత్స పొందుతూ బిచ్కుందకు చెందిన అతని పేరు నవీన్ అన్నట్టుగా కూడా తెలుస్తుంది. బిచ్కుందకు చెందిన నవీన్ మృతి చెందినట్టుగా తెలుస్తుంది. సో బేసిక్గా ఇది వాళ్ళు అతివేగం మీద ఉండటం వల్ల బైక్ టైర్ ఒక్కసారి పంక్చర్ అవ్వడంతో అక్కడ ఉన్నటువంటి కంటైనర్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్టు కూడా ఇక్కడైతే తెలుస్తుంది. దానికి సంబంధించిన విజువల్స్ అయితే మనం చూస్తున్నాం. అయితే వ్యూయర్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్డ్ హియర్, ఎందుకంటే ఇక్కడ కొన్ని కలవరపరిచేటటువంటి విజువల్స్ కనిపించవచ్చు. సో ప్రేక్షకులను కానీ అలాగే ఆర్టీవీ వ్యూవర్స్ని కానీ కలవరపరిచే ఉద్దేశం మాకు లేదు. సో ఓన్లీ ఇటువంటి సంఘటనల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలి అని చెప్పడం మాత్రమే మా ఉద్దేశం. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు పోనుగంటికి వెంకట్. ఇక్కడ మృతుల వివరాలు ఇక చూసినట్లయితే పోనుగంటి వెంకట్, మంగళి గణేష్గా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. ఇక లాస్ట్ మూమెంట్లో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న చికిత్స పొందుతూ బిచ్కుంద హాస్పిటల్లో అయితే నవీన్ మృతి చెందినట్లుగా అయితే తెలుస్తుంది. బిచ్కుందకు చెందిన నవీన్ అతను పిట్లాం హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో మృతి చెందినట్లుగా కూడా తెలుస్తుంది. బేసిక్గా దీని ప్రధాన కారణం నెంబర్ 1 అతివేగం, నెంబర్ 2 ఏంటంటే ఆ అతివేగంలో హైవే 161 అంటే మనకు బేసిక్గా ఎట్లా ఉంటుందో తెలుసు. అదొక హైవే. సో బేసిక్గా చాలా ర్యాష్గా వాహనాలు కూడా వస్తూ ఉంటాయి, అతి వేగంతో వస్తూ ఉంటాయి. అయినప్పటికీ కూడా హైవేపై కొంత స్పీడ్ లిమిట్ ఉంటుంది. ఈ స్పీడ్ లిమిట్ని కనుక మనం పాటించినట్లయితే చాలా వరకు కూడా ప్రాణాలతో సురక్షితంగా, ఒకవేళ యాక్సిడెంట్స్ కానీ అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్స్ కానీ రోడ్ల మీద జరిగినప్పుడు బయటపడే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం ఇక్కడ చూస్తుంటే ఆ పరిస్థితి అయితే లేదన్నట్టుగానే అనిపిస్తుంది. ఎందుకంటే ముగ్గురు కూడా యువకులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రిపుల్ రైడింగే చాలా ప్రమాదకరం అని చెప్పి ట్రాఫిక్ పోలీసులు కూడా చాలా నేపథ్యాల్లో హెచ్చరిస్తూ వస్తున్నారు. చాలా అనుభవాలు కూడా జరిగాయి. సో అయినప్పటికీ కూడా నేటి యువత వింటలేదు అనడానికి ఈ ఒక ఘటన కూడా ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే బేసిక్గా ట్రిపుల్ రైడింగ్ వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతాయి. మన డ్రైవింగ్ మీద మనం పట్టు కోల్పోయే ప్రమాదం ఉంటుంది, నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఇవన్నీ ఆలోచించే కదా మరి ఈ ట్రాఫిక్ నిబంధనలు, నియమాలు ఇవన్నీ కూడా వచ్చాయి. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే బేసిక్గా వాళ్ళందరూ కూడా చూస్తుంటే వాళ్ళందరూ టీనేజ్ కుర్రాళ్ళలాగానే తెలుస్తుంది. సో బేసిక్గా వాళ్ళందరూ కూడా చాలా ఫాస్ట్గానే వెళ్తూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం రోడ్ల మీద. సో ఎంత చెప్పినా వినే పరిస్థితి అయితే వారికి ఉండదు. సో అలా ట్రిపుల్ రైడింగ్తో వారు రోడ్డుపై దూసుకొస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఆగి ఉన్నటువంటి కంటైనర్ ఏదైతే ఉందో, సో ఆ కంటైనర్ని కూడా వారు గమనించలేదు అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉంది మనం అర్థం చేసుకోవచ్చు. వారు ఎంత వేగంగా వచ్చారో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా అది రాత్రి సమయం కావడంతో సో అంతే వేగంతో వచ్చారు, వారు కంట్రోల్ చేసుకోలేకపోయారు. అట్ ది సేమ్ టైం దానికి ముఖ్య కారణం ఏంటి? అంత వేగంతో ఆ హైవేపై రావటం వల్ల కావచ్చు, లేదు ఆ వాహనంపై హెవీ వెయిట్ ఉండడం వల్ల కూడా ఒక కారణం కావచ్చు. ఎందుకంటే ముగ్గురు ప్రయాణిస్తున్నారు కాబట్టి. సో వెయిట్ ఎక్కువ పట్టడం వల్ల కారణం ఏదైనప్పటికీ కూడా టైర్ అయితే బర్స్ట్ అయినట్టుగా తెలుస్తుంది. టైర్ ఒక్కసారిగా పగిలిపోవడంతో ఇంకే ఉంది, అంత వేగంతో వచ్చినటువంటి బైక్ని కంట్రోల్ చేయలేకపోయాడు ఎవరైతే నడుపుతున్నాడో అతను. ఒక్కసారిగా అక్కడ ఆగిపోయి ఉన్నటువంటి లారీని ఢీకొంది. ఇక ఢీకొన్న తర్వాత ముగ్గురు యువకులు కూడా అక్కడే ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోయారు. ప్రాణాలు కూడా విడిచేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఇది ముగ్గురు కుటుంబాలకు కూడా చాలా తీరని లోటుగానే పరిగణిస్తున్నామని చెప్పి ఆ కుటుంబ సభ్యులు కూడా వాపోతున్న పరిస్థితి అయితే ఉంది. సో 3 కుటుంబాల్లో కూడా పెను విషాదం అయితే నెలకొల్పింది ఈ ఘటన. ఇక్కడ మృతుల వివరాలు అయితే మనం ఒకసారి మళ్ళీ చూసుకుంటే కనుక పోనుగంటి వెంకటేష్, మంగళి గణేష్ అని చెప్పి మనకు తెలుస్తుంది. వీరు జుక్కల్ మండలానికి చెందినవారట. జుక్కల్ మండలంలోని మహబూబాబాద్ గ్రామానికి చెందిన వాళ్ళు అన్నట్టుగా మనకి న్యూస్ ఉంది. సో పోనుగంటి వెంకట్, మంగళి గణేష్గా ఆల్రెడీ గుర్తించారు పోలీసులు. అయితే చికిత్స పొందుతూ లాస్ట్ మూమెంట్లో ఎవరైతే చనిపోయాడో అతని పేరు నవీన్గా అయితే తెలుస్తుంది. బేసిక్గా బైక్ టైర్ పంక్చర్ అయి లారీని ఢీకొట్టడంతో ప్రాథమికంగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పి పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. రైట్ ఇక ఇదే విషయంపై మా ప్రతినిధి గంగారెడ్డి
మరింత సమాచారం అందిస్తారు. గంగారెడ్డి చెప్పండి, బేసిక్గా అసలు ఈ రోడ్డు ప్రమాదాలకి గల ముఖ్య కారణం ఏంటి? ఎందుకంటే అటువైపు నుంచేమో వాళ్ళు ట్రిపుల్ రైడింగ్తో వస్తున్నారు, ఇక్కడేమో అట్ ద సేమ్ టైం అతివేగమే అంటారా? ఎందుకంటే ఒకవైపు ఏమో లారీ ఒకటి ఆగి ఉంది, సో దాన్ని గమనించారంటారా? అసలు వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద రీజన్? కామారెడ్డి జిల్లాలో ముగ్గురు మృతి చెందిన ఘటన పూర్తిగా బాధాకరం. ఎందుకంటే జాతీయ రహదారి 161పై ప్రయాణిస్తున్నాయి రోజు వాహనాలు భారీ ఎత్తున. అదే ప్రాంతంలో ఆగి ఉన్న కంటైనర్ ను ముగ్గురు యువకులు బైక్ మీద రావడం, ఒక్కసారిగా ఆగి ఉన్న లారీని చూసుకోకపోవడమే ప్రధానంగా ప్రమాదం జరిగింది. బిచ్కుంద ఏదైతే జుక్కల్ నియోజకవర్గానికి చెందిన ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో జుక్కల్ నియోజకవర్గానికి సంబంధించిన మహమ్మదాబాద్ చెందిన ఇద్దరు యువకులు గణేష్, అదేవిధంగా వెంకట్లు ప్రమాద స్థలంలోనే మృతి చెందారు. మరో వ్యక్తి బిచ్కుంద గ్రామానికి చెందిన మరో వ్యక్తి నవీన్ అనే వ్యక్తి బాన్స్వాడ ఆసుపత్రిలో తీవ్ర ప్రాణాపాయంతో కొట్టుమిట్లాడు చివరికి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. మొత్తానికి జాతీయ రహదారి 161 పైన తరచూ వాహనాలు భారీగా తిరగడం, అదే ప్రాంతంలో ఆ జుకల్ గ్రామం నుండి వాళ్ళు ఇటువైపు బిచ్చుకుంద వైపు వస్తున్న క్రమంలో ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో పూర్తిగా మృతి చెందడం, వాళ్ళ ముగ్గురు బైక్ నుజ్జు కావడం, ఆగి ఉన్న టైర్ పంక్చర్ అయి ఆగి ఉన్న కంటైనర్ ఒక్కసారి ఢీకొనడంతో ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. 3 కుటుంబాల్లో పూర్తిగా విషాద ఛాయలైతే అలుముకున్నాయి. ఒక ముగ్గురు యువకులు ఎంతో కష్టపడి పైకి రావాల్సిన యువకులు ముగ్గురు కూడా ఒకసారి ముగ్గురు కూడా గంగారెడ్డి ముగ్గురు కూడా వేర్వేరు కుటుంబాలకు చెందిన ముగ్గురు కూడా స్నేహితులు వేరు కుటుంబాలకు కావడం, ముగ్గురు కూడా ఒక స్నేహితులు కలిసి బయటికి వెళ్ళి రావాలనుకున్నారు. ముగ్గురు ఒక దగ్గర సాయంత్రం పూట కలవడానికి వెళ్లారు, టిఫిన్ చేద్దామని చాయ్ తాగుదామని. ముగ్గురు వేరే గ్రామాలు పక్క గ్రామాలు ఉండడం, దానికి అంతటికి సంబంధించి వారు కూడా ఒకరికి ఒకరు కలుసుకోవడం కోసం వెళ్ళినట్లు తెలిసింది. ఆ ముగ్గురు కూడా స్నేహితులు కావడంతో ఒక్కసారిగా బైక్ పై వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ఆ బైక్ ముందట ఆగి ఉన్న లారీ కనిపించకపోవడం, పూర్తిగా ఒక్కసారి అంటే రాత్రి నిన్న వర్షం కురిసింది, ఆ ప్రాంతంలో వర్షం కురవడం, దానికంతటి కూడా లారీ ఆగి ఉండడం, టైర్ పంక్చర్ అయ్యి రోడ్డు పక్కనే ఆగి ఉండడం, ఈ బైక్ స్పీడ్ గా ఉండడం వల్ల బైక్ కంట్రోల్ కాకపోవడంతో ముగ్గురు కంటైనర్ కు ఢీకొన్నారు. ఆ స్పాట్ లోనే ఇద్దరు మృతి చెందారు. నవీన్ అనే వ్యక్తి మాత్రం బాన్స్వాడ ఆసుపత్రికి పోలీసులు తరలించారు, కానీ ఆ ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్లాడుతూ మృతి చెందినట్లు తెలుస్తుంది. పూర్తిగా ముగ్గురు మృతి చెందిన ఘటనలో కామారెడ్డి జిల్లాలో పూర్తిగా విషాద ఛాయలున్నాయి. 3 కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు పూర్తిగా లబోదిబోమంటూ మా చేతికొచ్చిన కుమారులు కోల్పోయామని చెప్పి ఏడుస్తూ కన్నీరు మున్నూరు పెడుతున్న పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ గంగిరెడ్డి. సో మొత్తానికైతే కామారెడ్డిలో 3 కుటుంబాల్లో తీవ్ర విషాదం అయితే నెలకొన్న పరిస్థితి అయితే చూస్తున్నాం. అతివేగం ఈ యొక్క యాక్సిడెంట్కి ఒక ప్రధాన కారణమైతే జోరుగా కురుస్తున్నటువంటి వానలు. గత 3-4 రోజుల నుంచి కూడా ఇంతకుముందు మా ద్వారా చెప్పాం, గత 4 రోజుల నుంచి కూడా జోరుగా వానలు కురుస్తున్నాయి. అలాగే బయటికి వెళ్ళే నేపథ్యం కూడా కొంచెం చూసుకోవాలి, యాక్చువల్గా చాలా మరిన్ని జాగ్రత్తలు పాటించాలి అని చెప్పి కూడా చెప్తూ వస్తున్నాం. మరి ఈ నేపథ్యంలో అతివేగం ఒకటి, అట్ ద సేమ్ టైం డ్రైవింగ్లో కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇంకా ఈ సంఘటనకు సంబంధించినంత వరకు ట్రిపుల్ రైడింగ్, సో ట్రాఫిక్ నిబంధనలు కూడా మరింతగా పాటిస్తే కనుక ఒకవేళ ఈ రకమైనటువంటి ప్రమాదం జరిగేది కాదేమో అని చెప్పి కూడా ప్రస్తుతం వ్యూయర్స్ అయితే అంటున్న పరిస్థితి అయితే ఉంది. సో యూత్ బీ కేర్ఫుల్.